రామ్ కుమార్ వర్మ అరకు వెళ్ళడానికి కారణం ఏంటి? ఐటీ నుంచి దానికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఈ కాఫీని పట్టుకుని వేలాడడానికి కారణం ఏంటి? ఆ తర్వాత 16 ఏళ్ళు చేశాం కదా అని చెప్పి ఐ స్టార్టెడ్ మల్టిపుల్ కంపెనీ. ఎందుకంటే నేను ఇలాంటి వచ్చి నాకు టైం వేస్ట్ చేస్తాను, 100 ఇచ్చి పోతాను, నువ్వు చేసేది ఏముంది పని అడుగుతామని 3 కిలోమీటర్లు వెళ్ళాను నడుచుకుంటాను. వెళ్ళి చూస్తే మనసు చలించిపోయే సిచ్యువేషన్స్. డోలీలో తీసుకెళ్తారు ఈ రోజుకి, కరెంట్ లేదు, ఓటు వేయడానికి కూడా తీసుకెళ్తారు. వాటర్ లేదు, ప్రాపర్గా డ్రింకింగ్ వాటర్, పవర్ సప్లై సరిగ్గా లేదు, కనెక్టివిటీ లేదు. ఈ ఊరిని అడాప్ట్ చేసుకుని ఇక్కడ పండే ప్రతి పంట నేను తీసుకెళ్లి మార్కెట్ యాక్సెస్ వచ్చి మీకు నేను డైరెక్ట్ డబ్బులు ఇస్తాను. 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. 100 మందికి ఉద్యోగాలు అంటే వాళ్ళతో పాటు ఒక 5,000 మంది అంటే. రామ్ కుమార్ వర్మ ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పల్లెటూరులో పుట్టి ఐటీ సెక్టర్లో ఒక 15 సంవత్సరాల వరకు ఉద్యోగం చేసి అలా 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 అరకు వెళ్ళారు. ఈయన అరకు వెళ్ళి అక్కడ ఒక రైతుని చూసి ఈ కాఫీ అనే ఈ పదాల నుంచి అసలు ఆయన ఏం తెలుసుకున్నారు, ఏం నేర్చుకున్నారు, ఆయన మాటలు వినే ప్రయత్నం చెప్పండి. అసలు అరకు వెళ్ళడానికి కారణం ఏంటి? ఐటీ నుంచి దానికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఈ కాఫీని పట్టుకుని వేలాడడానికి కారణం ఏంటి చెప్పండి. అంటే అండి, జర్నీ చెప్పాలంటే 16 ఏళ్ళు ఐటీలో పనిచేశాను నేను. నా లాస్ట్ కంపెనీ ఐబిఎంలో డెప్యూటీ జనరల్ మేనేజర్గా వర్క్ చేశాను. సౌత్ ఇండియా హెడ్ చేసేవాడిని నేను. ఆ తర్వాత 16 ఏళ్ళు చేశాం కదా అని చెప్పి ఐ స్టార్టెడ్ మల్టిపుల్ కంపెనీస్, స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ స్టార్ట్ చేశాను 2013లో. 2016లో బ్రాండింగ్ స్టార్ట్ చేశాను, ప్రమోషన్ అంతా చేస్తుండగా రోజు ఎలాగో వైజాగ్లో ఉంటున్నాం కదా, అరకు వెళ్దాం అని చెప్పి అరకు వెళ్తే వెళ్ళే దారిలో అనంతగిరిలో ఆగినప్పుడు ఒక ముసలాయన కనిపించారు. ఆయనతో కూర్చొని, పెద్దాయన నేను 10 ఏళ్ళ నుంచి మీ కాఫీ తాగుతున్నాను, మరి నేను 20 రూపాయలు పెట్టి కాఫీ తాగితే నీకు నాకు తెలిసి 5 రూపాయలు కనీసం మిగులుతుంది కదా, నీకు ఎలా ఉందంటావు కాఫీ అంటే, 1 గంటన్నర అసలు ఎలా మొదలైంది కాఫీ. ఆయన 1958 నుంచి అక్కడే ఉన్నాడు ఆయన, ఆ ముసలాయన. ఆయనకి అప్పటికే 72 ఏళ్ళు. అప్పటికి ఆయన చెప్పుకొచ్చాడు, బాగుంటుంది, మేము ఇలా మొదలు పెట్టాము, ఇంతమంది వచ్చారు, ఇంతమంది వెళ్ళారు, ఇలా జరిగింది అన్నీ చెప్పుకొచ్చిన తర్వాత గంటన్నర తర్వాత అంటాడు, ఎందుకన్నా నీ ఇలాంటి వచ్చి నాకు టైం వేస్ట్ చేస్తావు, నువ్వు 100 ఇచ్చి పోతావు, నువ్వు చేసేది ఏముంది, నీ ఇలాంటి చాలా మంది చూశాను అన్నాడు. నేను ఇంత మాట అనేసి నేను పెద్ద నువ్వు, నేను ఏదో చేద్దామని వచ్చాను, మీకు చేద్దామనే కంటే అసలు ఏం జరుగుతుందో తెలిస్తే ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా అంటే, నీకేం తెలుసు అన్నా నా లైఫ్ స్టైల్, మా ఊర్లో ఏం జరుగుతుందో నీకేం తెలుసు. సరే మీ ఊరు వెళ్ళొచ్చా అంటే, నువ్వు రాలేవు మా ఊరు అంట. అంటే 3 కిలోమీటర్ నడవాలి కొండ మీద నుంచి, నీళ్ళు వస్తే వర్షం వస్తే నడవటం దారి ఉండదు, నడవగలవా అని నడుద్దామని ఆ 3 కిలోమీటర్లు వెళ్ళాను నడుచుకుంటాడు. వెళ్ళి చూస్తే మనసు చలించిపోయే సిచ్యువేషన్స్. ఈరోజు మీ అందరు మీడియాలో చూపిస్తారు, డోలీలో తీసుకెళ్తారు, ఈ రోజుకి కరెంట్ లేదు, ఓటు వేయడానికి కూడా తీసుకెళ్తారు. వాటర్ లేదు, ప్రాపర్గా డ్రింకింగ్ వాటర్, పవర్ సప్లై సరిగ్గా లేదు, కనెక్టివిటీ లేదు. అలాంటి ప్లేస్ని చూసి అదొక 13-14 మంది ఫ్యామిలీ ఊరు చిన్నది. నేను ఆ ఊరికి వెళ్ళగానే ఆ ఊరోళ్ళు వచ్చేసి పడిపోయారు, నువ్వేంటి బయటోడి మావోయిస్టో, మా ఊరు ఎందుకు వచ్చావు అని వాళ్ళకు టెన్షన్. కొత్తోడు వచ్చారు. అప్పుడు ఈ ముసలాయన లేదు నాతో పాటు వచ్చాడు, మన ఊరు ఎలా ఉందో చూస్తాడంటే అని తీసుకొచ్చాను. అంటే అప్పుడు ఆ ఊరిని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు ఐటీ కంపెనీలో పనిచేసి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఎన్జిఓలకి వెళ్ళి లక్షల చెక్కులు రాయడం తప్ప నిజంగా అవసరమైన వాడు ఇక్కడ ఉన్నాడు. అప్పుడు నేను ఆ ముసలాయనకి చెప్పాను, పెద్దాయన నేను అంటే నాకు ఆ ఎన్వైరన్మెంట్ చూసి ఎలా అయిపోయిందంటే, ఏం చదువుకున్నాను, ఏం నేర్చుకున్నాను, ఎంత సంపాదించాను, ఏం చూస్తున్నాను, చూసేదానికన్నా అర్థం ఉండాలి కదా. వాళ్ళేంటి మేకలు అవి పడేసిన షిట్ పక్కన పడుకోవడం, అక్కడే దిగుస్తారు, అక్కడే భోజనం చేస్తారు. ఇంకా అలా ఉంటే లైవ్లీహుడ్ ఏముంటుంది? అది చూసి వాళ్ళకి చెప్పాను, నేను ఈ ఊరిని అడాప్ట్ చేసుకుంటే 1 నెలలో వస్తాను, కరెక్ట్గా 1 మంత్లో వస్తాను. ఈ ఊరిని అడాప్ట్ చేసుకుని ఇక్కడ పండే ప్రతి పంట నేను తీసుకెళ్లి మార్కెట్ యాక్సెస్ వచ్చి మీకు నేను డైరెక్ట్ డబ్బులు ఇస్తాను, చూద్దాం ఎందుకు అవదు అనే ఒక ఆలోచనతో వెళ్ళి కరెక్ట్గా మళ్ళీ ఆగస్టులో అదే 1 నెల తర్వాత అదే ఊరు, ఆ ముసలాయన వాళ్ళ ఊరు వెళ్ళి ఆ ఊరిని అడాప్ట్ చేసుకుని నేటివ్ వరకు కాఫీ అనే బ్రాండ్ అప్పుడు స్టార్ట్ చేశారు. అయితే మీరు వెళ్ళి చెప్పడం వల్ల వెంటనే నమ్మే పరిస్థితి ఉందంటారా? ఎవరు నమ్మలేదండి. నేను నెల రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత కూడా నేను అడాప్ట్ చేసుకుంటున్నాను మీ ఊరిని అంటే, ఆయన ఇలాంటి వాడు బోల్డ్ మంది వస్తారు. కానీ మేము చేసింది ఏంటంటే, ఆ చలనం ఉంటుంది చూసారా, ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆశ. మనకి కాఫీ గురించి ఏమీ తెలియదు, ఏబిసిడి కూడా తెలియదు. అక్కడి నుంచి ఒక 6 నెలలు ప్రతి శని ఆదివారం ఇలాగ ఎన్ని ఊర్లు ఉన్నాయి ఏజెన్సీ ఏరియాలో అని ప్రతి శని ఆదివారం వెళ్ళేవాడు కార్ వేసుకుని. వెళ్ళి ఆ రైతులతో మాట్లాడడం, కాఫీ గురించి తెలుసుకోవడం, సాయిల్ అంటే ఏంటి, అసలు కాఫీ ఎందుకు గ్రో అవుతుంది, ఎలా గ్రో అవుతుంది, టైప్ ఆఫ్ కాఫీలు ఏంటి,
ఒక 6 నెలలు వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు కాఫీ గురించి కొంచెం బేసిక్స్ అర్థమయ్యి అక్కడి నుంచి మళ్ళీ కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి, బాబు నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, నేను ఐటీ ఉండంటే కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి నాకు ట్రైనింగ్ ఇచ్చారు, ఇది ఇలా జరుగుతుంది అని. అది చూసిన 1.5 ఇయర్కి ఆ చుట్టుపక్కల అందరూ ఊర్లో వాళ్ళకి, అమ్మో ఒక రాజుగారు వచ్చారు కూర్చున్నారు, ఆయన చెప్పడం కాదు చేస్తున్నాడు అనే ఆల్టర్నేటివ్లో కొంచెం నమ్మకం కలిగింది. అప్పటికి దగ్గర మన దగ్గర ఒక 300-350 మంది ఫ్యామిలీలు ఉన్నారు. అప్పుడే కరెక్ట్గా కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత మేము అంటే రైతులతో మాట్లాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం ఆ టైంకి. కానీ అక్కడ ఏమైందంటే నాకు రోజు ఫోన్స్ వచ్చాయి, రాజుగారు మా ఊర్లో ఒక ఆయన పెద్ద చనిపోయాడు, ఈ ఊర్లో చనిపోయాడు. నాకు అప్పటికే దగ్గర 180 నుంచి 190 కాల్స్ వచ్చింది ఓ 10 డేస్లో. ఆ 10 డేస్లో వచ్చేటప్పటికి ఇంకా ఇలా కాదని నేను నా ఐటీ ఎక్స్పీరియన్స్ మొత్తం ఓపెన్ చేసి మొత్తం తిరిగేసాం. అంటే యుఎస్లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని ఓపెన్ చేసి 40 లక్షలు ఫండింగ్ రేస్ చేసాం. 40 లక్షలు ఫండింగ్ రేస్ చేసి 20 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, మొత్తం డాక్టర్స్కి అక్కడ ఉండాల్సిన ప్రతి డాక్టర్ కోవిడ్ యార్డ్లో కావాల్సిన ప్రతి ఎక్విప్మెంట్ 40 లక్షలు నేను అక్కడి నుంచి ఇంపోర్ట్ చేయించుకుని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తెచ్చాను. అప్పుడు నేను పాడేరులో మెడికల్ హెడ్కి ఫోన్ చేసి, సార్ నేను అలా ఇనిషియేటివ్ చేద్దాం అనుకున్నా, మీ రిక్వైర్మెంట్స్ ఏంటని చెప్పి అవన్నీ తెచ్చుకుని మనకి డెల్టా 2 వచ్చింది అప్పుడు జూన్-జూలైలో. ఆ టైంలో నేను నా లైఫ్ రిస్క్ తీసుకుని ప్రతి ఒక్క కోవిడ్ యార్డ్కి వెళ్ళి నేనే ఇన్స్టాల్ చేసి వచ్చాను. నా 20 పిహెచ్సి మొత్తం. ఎక్కడ అది అరకు ఒకటే కదండి, రైట్ ఫ్రమ్ అనంతగిరి, అరకు, పాడేరు, దుమ్రిగూడ, మీరు ఏజెన్సీ ఏరియా, లంబసింగి, తాజాంగి, సీలేరు, మొత్తం అన్ని 20 పిహెచ్సిలోని నేనే పర్సనల్గా వెళ్ళి కోవిడ్ యార్డ్కి వెళ్ళి అన్నీ ఇన్స్టాల్ చేసి వచ్చాం. దానివల్ల ఏమైందంటే నేను దగ్గర అది చేసిన తర్వాత ఒకటే డాక్టర్స్కి నమ్మకం కుదిరింది, ఓహో ఎవరో ఒకళ్ళు ఉన్నారు మనకు సపోర్ట్ చేయడానికి అని. అప్పుడు అందరినీ కాల్లో వీడియో కాల్స్ తీసుకుని అసలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎలా వాడాలి అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వీళ్ళకి తెలీదు ట్రైనింగ్ చేయించి దగ్గర అంటే దాని తర్వాత మేము రివ్యూ చేసుకున్నప్పుడు మేము ఒక 7,000 నుంచి 8,000 రైతులు లైఫ్లు సేవ్ చేయగలం. అప్పటి నుంచి నమ్మకం కుదిరింది వాళ్ళకి. ఇది వచ్చి చెప్పేవాళ్ళు కాదు, చేస్తున్నారు పనులు. అక్కడి నుంచి ట్రస్ట్ బిల్డ్ అయ్యి ఈరోజు మనకి దగ్గర 8 FPOs ఉన్నాయి. మొత్తం 120 కిలోమీటర్ స్ట్రెచ్లో 8 FPOs ఉన్నాయి. దాంట్లో దగ్గర 10,000 మంది ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఏ ప్రోడక్ట్ వచ్చినా మనమే సపోర్ట్ చేస్తాం. ఇలాగ ఒక జర్నీ స్టార్ట్ చేస్తూ నిలబెట్టుకుంటూ ఈరోజు వీఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రీమియంలీ ఐడెంటిఫైడ్ కాఫీ గ్రోవర్ ఫ్రమ్ అరకు వ్యాలీ. ఐఎమ్ ద ఓన్లీ ప్రైవేట్ ఆంటర్ప్రెన్యూర్ ఇన్ ఇండియన్ కాఫీ బోర్డ్ హిస్టరీ ప్రమోటింగ్ ఇండియన్ కాఫీ ఇన్ గ్లోబల్ మార్కెట్. మొన్న గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఇండియా రిప్రజెంటేషన్ కింద కాఫీ బోర్డ్ తరఫున నేను వెళ్ళాను సెక్రటరీతో పాటు. మన అరకు ప్రోడక్ట్ని ఆ లెవెల్లో తీసుకెళ్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ మోడల్ అనేది కాన్సెప్ట్ ఎందుకు పెట్టామంటే ప్రైమరీగా అక్కడ రైతు పిల్లలకి బోల్డ్ మందికి ఉద్యోగాలు కావాలి. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ క్రాప్ చెయ్యాలి అంటే మనం ఇక్కడ సప్లై మేనేజ్మెంట్ పెంచాలి, డిమాండ్ పెరగాలి. అక్కడ పెరిగితేనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. లేదంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే సీజన్లో ఉన్నది వాడుతున్నారు, లేదంటే ఆటోలు వేసి దిగుతున్నారు. నెక్స్ట్ జనరేషన్ చేయట్లేదు. అది చెయ్యాలి అంటే నేను మార్కెట్ యాక్సెస్ ఇవ్వాలి. ఆ ఉద్దేశం మీద మార్కెట్ యాక్సెస్ బిల్డ్ చేస్తున్నాను. ఈరోజు ఫ్రాంచైజీ మోడల్ 10 ఫ్రాంచైజీలు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన కారణం రాజమండ్రి ఏంటంటే కనీసం ఒక 4 ఫ్రాంచైజీలకు బిల్డ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ ఉన్న రూరల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, దానివల్ల డిమాండ్ క్రియేట్ అవుతుంది, దానివల్ల అక్కడ పక్కన రైతుకి డిమాండ్ క్రియేట్ అవుతుంది. ఇట్స్ ఇంటర్లింక్ బిట్వీన్ ద ఫార్మర్ అండ్ ది ఎంప్లాయ్మెంట్ ఇన్ ద రూరల్ బేస్ అనే కాన్సెప్ట్ మీద బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాం అండి. దిస్ ఇస్ సక్సెస్ఫుల్ మోడల్ టుడే. సో ఇదే ఫస్ట్ టైం నేను రాజమండ్రి రావడం. ఫ్రాంచైజీస్ మన దగ్గర 2 ఫ్రాంచైజీస్ ఉన్నాయండి. ఒకటేమో ఇన్ హౌస్ 10x10 కాఫీ షాప్ ఇస్తే వాష్రూమ్ చేస్తే 6 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. దాంట్లో బ్రాండింగ్, ఎక్విప్మెంట్, ప్రమోషన్ అన్నీ మేమే ఇస్తాం. ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్ ఇంక్లూడింగ్ ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాం. మీరు కాఫీ అమ్ముకోవడానికి బిల్లింగ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్తో పాటు మొత్తం ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్ మేనే చేస్తాం. అదొక మోడల్ అండి. రెండోది ఏంటంటే ఇట్ ఈస్ ఓపెన్ టు స్కై కాన్సెప్ట్ అంటారు. ఇదేంటంటే ఎకో ఫ్రెండ్లీ వుడ్తో కాఫీ షాప్ రెడీ చేసిస్తాం. ఇది రిషికొండలో ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. అది 8.5 lakh rupees అవుతుంది. సో ఈ 2 మోడల్స్ ఉన్నాయండి. వీ వాంటెడ్ టు స్టార్ట్ ప్రమోటింగ్ అండ్ 100% ఓన్లీ రూరల్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అసలు ఆ ప్రైవేట్ ఎంప్లాయీ అంటే వీ వాంటెడ్ టు గివ్ ప్రయారిటీ ఫర్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ కిడ్స్ టు రియలీ గెట్ సమ్ గుడ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు నేను చూసారు వీళ్ళందరూ వాళ్ళు రైతు, వీళ్ళిద్దరు మా ఎంప్లాయీస్ అండి. వీళ్ళ ఫాదర్ రైతు, వాళ్ళ ఫాదర్ రైతు. సో మా దగ్గర ఉన్న స్టాఫ్ అందరూ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది.
సో అంటే అక్కడ రైతు ఎంత కష్టపడుతున్నాడో నెక్స్ట్ జనరేషన్కి ఎలా చూసుకుంటున్నామో మా కంపెనీ విజన్ కూడా అదే ఉంది. వాళ్ళు ఇస్తేనే మనం ఏమైనా కాంట్రిబ్యూట్ చేసినప్పుడు, లేదంటే లేదు. ఇదండి ఓవరాల్ జర్నీ అండ్ ద స్టోరీ బిహైండ్ హౌ వి ట్రాన్స్ఫార్మింగ్ నేటివ్ వరకు కాఫీ ఇన్ ఇండియన్ కాఫీ యాజ్ అ విషన్. అయితే చివరిగా మీరు ఐటీ వర్మగా పేరు చెప్పుకోవడానికి ఇష్టపడతారా, లేకపోతే కాఫీ వర్మగా పేరు చెప్పుకోవడానికి? ఎందుకంటారు అసలు? సార్ కాంట్రిబ్యూషన్ సార్, సాటిస్ఫాక్షన్. నేను ఎవరి కిందో పనిచేసి ఆడు నన్ను ఏదో సర్టిఫికెట్ ఇచ్చాడనే కాదు కిక్ అక్కడ. ఈరోజు నాతో పాటు 10,000 మంది రైతులు ఉన్నారు. నేను 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాను. 100 మందికి ఉద్యోగాలు అంటే వాళ్ళతో పాటు ఒక 5,000 మంది అంటే ఒక 500 మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బతుకుతున్నారు కదా. నేను కాంట్రిబ్యూట్ చేసినట్టే కదా దానికి. అంతకంటే సాటిస్ఫాక్షన్ ఏం కావాలండి? ఈ రోజు 10 రూపాయలు సంపాదించడం కాదండి, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అంటే మనకి 1000 రెట్లతో సమానం. మీరు ఈ కాఫీ తాగి ఒక పెద్ద ఆయన గురించి చెప్పారు. అసలు ఆ పెద్ద ఆయనకి మీకు ఎలా ఉంది? ఆ పెద్ద ఆయన ఇప్పుడు బ్రతికే ఉన్నారండి. పెద్ద ఆయన పేరు పెద్దన్న. ఆయన పేరు ఆ పెద్దన్న కూడా బీస్పురం అనే ఊరు దగ్గరలో ఉంటారు, అనంతగిరి హిల్స్ దగ్గరలో ఉంటారు ఆయన. ఇప్పటికీ ఆ ఫ్యామిలీని ఇంకా అడాప్ట్ చేసుకున్నాం. ఆయనకి జ్వరం వచ్చినా ఏది వచ్చినా కూడా ఈ రోజు ఫండింగ్ కూడా మేమే చేస్తున్నాం, మేమే చూసుకుంటాం. మన దగ్గర అంటే నాకు కొడుకులు లేరండి, నెక్స్ట్ జనరేషన్ ఉన్నారు, కానీ వాళ్ళంతా కొంచెం స్పాయిల్ స్పాట్స్ కింద ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏ అవసరం వచ్చా ఈరోజు ఫోన్ కనెక్టివిటీ ఇచ్చాను, నేను మొబైల్ కొని ఇచ్చాను. ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయమంటున్నాం. నేను వెళ్ళినప్పుడల్లా ఒక 5,000 10,000 ఇస్తాం. చలికాలం వస్తే బ్లాంకెట్స్ ఇస్తాం. సో అలాంటి చిన్న చిన్న ఎమ్యూనిటీస్ వాళ్ళకి ఏం కావాలన్నా ఫోన్ చేస్తే మనకి ఇచ్చే యాక్సెస్లో మనం ఉన్నాం ఈరోజు. అది ఇంపార్టెంట్. అయితే ఒకప్పుడు ఐటీ ఉద్యోగం చేసుకునే వర్మ ఒక అరకు టూర్ కంటూ వెళ్ళి ఒక పెద్దన్న ఏదైతే చెప్పారో ఆయన దగ్గర కాఫీ తాగి ఆయన చెప్పిన రీతిలో నడుచుకుంటూ నేను ఒకరి దగ్గర ఉద్యోగం చేశాకంటే కూడా ఒక 500 మందికి ఉద్యోగం ఇచ్చే స్థితిలో నేను ఉన్నాను. నేను చాలా ఈ బ్రతకడానికి చాలా ఆనందంగా గర్విస్తున్నానని అయితే వర్మ అయితే మనతో చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో పొండరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.